కొహెషన్ అంటే ఏంటి? అట్రాక్షన్ బిట్వీన్ ద సిమిలర్ మాలిక్యూల్స్. సపోజ్ బిట్వీన్ ద టూ వాటర్ మాలిక్యూల్స్. సో ఆల్ ద వాటర్ మాలిక్యూల్స్ మూవ్ ఇన్ ఏ కంటిన్యూస్ వాటర్ కాలమ్ like in a pipe, like water will move from down to the up కదా. సో కొహెషన్ మీన్స్ సంసంజన బలాలు. సంసంజనం అంటే ఏంటి? పరస్పర సమానమైన అణువుల మధ్య ఉన్న ఆకర్షణ. అంటే నీటి అణువుల మధ్యలో ఉన్న ఆకర్షణ బలాన్ని సంసంజన బలాలు, కొహెషన్ అంటాం. అట్రాక్షన్ విత్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్స్. అడ్హెషన్, అట్రాక్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ విత్ అదర్ సబ్స్టాన్సెస్. అంటే వాటర్ నీటి అణువులకు, సపోజ్ ఎగ్జాంపుల్ జైలం వెజల్స్కి. జైలం వెజల్స్ అంటే దారు నాళాల గోడలకి మధ్య ఉన్న ఆకర్షణని ఏమన్నారు? అడ్హెషన్. అంటే వాటర్ విత్ అట్రాక్షన్ విత్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్స్, కొహెషన్. అట్రాక్షన్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్ అండ్ జైలం వెజల్స్, అడ్హెషన్. థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్పిరేషన్ పుల్. బాష్పోత్సేక కర్షణ. ఆకర్షణ కాదు, కర్షణ, పుల్. బాష్పోత్సేకము అంటే ఏంటి? కంటిన్యూషన్ చూద్దాం. ట్రాన్స్పిరేషన్ పుల్. వాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పిరేషన్ పుల్? ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం ఎక్కడ జరుగుతుంది? పత్రాలలో జరుగుతుంది. పైన ట్రీస్కి, టాల్ ట్రీస్కి పత్రాలలో రెండు ద్విదళ బీజ పత్రాలు, ఏకదళ బీజ పత్రాలు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎసెంట్రల్ స్టాప్, ద్రవోద్గమం తెలుగులో. ఎసెంట్రల్ స్టాప్ మీన్స్ అప్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ from the root system to the shoot system, all area parts of the plant. సో వేరు వ్యవస్థ అబ్జర్వ్ చేసుకున్న నీటిని అంటే గ్రహించి పీల్చుకున్న నీటిని అందరినీ మొక్క దేహం అంతా కూడా సరఫరా చేయబడుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ ప్రాసెస్. దాన్ని ఏమో తెలుగులో మనం ద్రవోద్గమం అంటాం. నీటి రవాణా, అప్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్. నీటి రవాణా ఎక్కడి నుంచి జరుగుతుంది? వేరు వ్యవస్థ నుంచి ప్రకాండ వ్యవస్థకు నీటి రవాణా జరుగుతుంది. డిక్సన్ అనే శాస్త్రవేత్త 1914లో మనకి కొహెషన్ టెన్షన్ థియరీ ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సంసంజన కణిక సిద్ధాంతం ద్వారా ఇప్పుడు మనం నేర్చుకున్నాం. అందులో మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా. వాటి ఏమంటాం? ఒకటి కొహెషన్, రెండు అడ్హెషన్, మూడు ట్రాన్స్పిరేషన్ పుల్. ట్రాన్స్పిరేషన్ పుల్. ఒకటి కొహెషన్ అంటే సంసంజన బలం. సంసంజన బలం అంటే ఏమనుకున్నాం? నీటి అణువుల మధ్యలో ఉండే బలం. నీటి అణువుల మధ్య ఉండే పరస్పర అణువు బంధాన్ని ఏమన్నా? కొహెషన్ అన్న. అట్రాక్షన్ విత్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్స్. రెండేమో అడ్హెషన్. అడ్హెషన్ అంటే ఏంటి? అట్రాక్షన్ విత్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్స్ అండ్ అదర్ సబ్స్టాన్సెస్. సపోజ్ జైలం వెజల్స్. జైలం వెజల్స్ అంటే దారు నాళాలకు, నీటి అణువులకు మధ్య ఉండే బంధాన్ని అడ్హెషన్ అన్నాం. అసంజన బలం. మూడవది ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేక కర్షణ. బాష్పోత్సేక కర్షణ అంటే బాష్పోత్సేకం ద్వారా మొక్క పత్రాల నుంచి కోల్పోయిన నీటిని దారు నాళాల నుంచి వచ్చే నీరు రిప్లేస్ చేస్తుంది. దాన్ని భర్తీ చేస్తుంది, పూరిస్తుంది అన్నమాట. దాన్ని ట్రాన్స్పిరేషన్ కూడా. ఆ పత్రాల నుంచి ఎప్పుడైతే వాటర్ వేపర్ ద్వారా ఆవిరైపోతుందో అప్పుడు ఏమవుతుంది? జైలం వెజల్స్ ఆర్ ప్రెసెంట్ అప్ టు ద లీఫ్ వీల్స్. పత్రాల ఈనెలలో ఉన్న జైలం వెజల్స్ దారు నాళాల నుంచి నీరు బయటికి వెళ్ళిపోయిన నీటిని భర్తీ చేస్తుంది ఆ స్థానం. ఈ విధంగా ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ ఇన్ ద జైలం. దారులో ఒక పీడనం అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయిన పీడనం ఏమవుతుంది? కంటిన్యూస్గా పత్రాల నుంచి కాండాలకు, కాండాలు శాఖల నుంచి వేరు కేసారు, వేరు చివరి వరకు కూడా అది కంటిన్యూస్గా వ్యాపిస్తుంది. అప్పుడు ఇట్ కాజెస్ పుల్. దట్ మీన్స్ వాటర్ పుల్ అనేది పైనుంచి జరుగుతుంది. దేనివల్ల? బాష్పోత్సేకం వల్ల. ఇది పుల్లా లేకపోతే పుష అనే దాని మీద శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ అగ్రీ విత్ ఇట్ ఈస్ పుల్ ఓన్లీ. మీన్స్ ద ట్రాన్స్పిరేషన్, loss of water takes place from the leaves and it creates some pressure in the xylem vessels. Xylem is continuous to the root tip. So water ni భర్తీ చేస్తూ కంటిన్యూస్ వాటర్ కాలమ్ అలాగా అవిచ్ఛిన్నంగా నీరు సరఫరా అవుతుంది. అప్వర్డ్ మూవ్మెంట్ మీన్స్ ఫ్రమ్ రూట్ సిస్టమ్ టు ద షూట్ సిస్టమ్.
ఎప్పుడైనా జైలం వెజల్స్లో అడ్డంకి వస్తే పరిస్థితి ఏంటి? వాటర్ టేక్స్ బైపాస్, పక్క ఉన్న కణాల నుంచి మూమెంట్ జరుగుతుంది. ఆ అవరోధాలు దాటుకుంటూ నీరు పైకి ఎగబాకుతుంది. ఆ నీరు పైకి ఎగబాకడాన్ని ద్రవోద్గమం. సో ద్రవోద్గమంలో ఏం జరుగుతుంది? ట్రాన్స్పిరేషన్ ద్వారా, కొహెషన్ ద్వారా, ఎడిషన్ ద్వారా నీటి రవాణా, నీటి ఎగువ రవాణా, పైకి రవాణా అనేది జరుగుతుంది. ఇది ఎసెన్షియల్ ద్రవోద్గమం గురించి. తర్వాత చూసుకునేది ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్సేకం. ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్సేకం అంటే ట్రాన్స్పిరేషన్. వాట్ ఈస్ meant by transpiration? Transpiration is the loss of water in the form of water vapor from the aerial parts of the plant body is called as transpiration. మొక్క యొక్క అన్ని భాగాల్లో కూడా, అంటే పైన ప్రకాండ వ్యవస్థ నుంచి నీటి రూపంలో నీటి ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని బాష్పోత్సేకం అంటారు. దీని ద్వారా పత్ర రంధ్రాల ద్వారా. యాక్చువల్గా ఇది అన్ని వాయు ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ అంటాం. స్టొమాటల్, త్రూ స్టొమాటల్, ఒకటి పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది, రెండు క్యూటికల్ పత్ర క్యూటికల్ ద్వారా జరుగుతుంది. తర్వాత లెంటిసెల్స్ అని వాయు ఉడి స్టెమ్స్లో ఉన్న ఏరేషన్కి ఉపయోగపడే ఆ వాయు రంధ్రాల ద్వారా కూడా లెంటిసెల్స్ ద్వారా కూడా, కానీ మిగతా రెండు కూడా నెగ్లెక్ట్. ఎక్కువగా దేనివల్ల జరుగుతుంది? స్టొమాటల్ transpiration. Stomatal transpiration occurs 95% more than. So transpiration means the loss of water in the form of water vapor from the aerial parts of the plant body is called transpiration. So transpiration బాష్పోత్సేకము, నీటి ఆవిరి రూపంలో కోల్పోతుంది మొక్క. ట్రాన్స్పిరేషన్ కి ఎవాపరేషన్ కి తేడా ఏంటి? ఎవాపరేషన్ అంటే ఏంటి? ఆవిరైపోతుంది. నేల మీద వాటర్ కోసం అనుకోండి, వర్షం పడింది, కాసేపటికి ఏమవుతుంది? నీరు ఆవిరైపోతుంది. ఆవిరైపోతుంది అంటే ఫిజికల్ ప్రాసెస్. ఎవాపరేషన్ ఈజ్ ఏ ఫిజికల్ ప్రాసెస్. అది బాష్పీభవనం, అది వాటర్ ఆవిరైపోతుంది. కానీ ఇక్కడ ఇది ట్రాన్స్పిరేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఫిజియలాజికల్ ప్రాసెస్. ఇక్కడ జీవం అనేది, ప్లాంట్ అనేది ఉంది, అక్కడ ప్లాంట్ లేదు, ఫిజికల్గా జరుగుతుంది. సో దట్ ఈస్ ట్రాన్స్పిరేషన్. Transpiration occurs through the stomata. Stomata are present on the lower surface of the leaf. Mostly lower surface of the leaf. అంటే పత్రానికి కింది భాగంలో ఉంటాయి. ఇందులో విరల బీజాలు, dicot leaves. In the dicot leaves, stomata present on the lower surface in order to prevent. కదా పైన ఉంటే కనుక సన్లైట్ పడినప్పుడు ఎక్కువ వాటర్ ఆవిరైపోయి మొక్క వాడిపోతుంది త్వరగా. కాబట్టి ఏముంది? పత్రాలు ఎక్కువగా కింద. అదే ఐసోబైలేటరల్ లీఫ్, అదే మోనోకాట్ లీఫ్లో, ఎక్కడ మోనోకాట్ లీఫ్ అంటే సమద్విపార్శ్వ పత్రం, ఏకదళ బీజాలలో మోనోకాట్స్లో ఐసోబైలేటరల్ ఐసో అంటే సమానం కదా. సో పత్రరంధ్రాలు రెండు వైపులా సమానంగా డిస్ట్రిబ్యూషన్ అయి ఉంటాయి. సో పత్రరంధ్రాలు ఎలా ఉంటాయో చూద్దాం. పత్రరంధ్రాలు ఎలా ఉంటాయి? స్టోమాటా, ప్లూరల్, సింగులర్ స్టోమా. సో పత్రరంధ్రాలు బీన్ షేప్లో, అదే కిడ్నీ షేప్లో ఉంటాయి విరల బీజాలలో. అదే డంబెల్ షేప్లో ఉంటాయి ఇందులో ఏకదళ బీజాలు. ఏకదళ బీజాలలోనేమో డంబెల్ షేప్లో ఉంటాయి. ఇదేమో కిడ్నీ షేప్లో లేదా బీన్ షేప్లో ఉంటాయి విరల బీజాలు. అయితే ఏం జరుగుతుంది పత్రరంధ్రాలలో? పత్రరంధ్రం అంటే మధ్యలోది స్టోమా, మధ్యలో దాన్ని స్టోమా పత్రరంధ్రం అన్న, అటు ఇటు ఉండే వాటినేమో గార్డ్ సెల్స్ అన్న, గార్డ్ సెల్స్ రక్షక కణాలు అన్న, దాని పక్కన ఉండే వాటిని సహాయ కణాలు అన్న, సబ్సిడరీ సెల్స్. తర్వాత ఏముంటాయి? ఎపిడెర్మల్ సెల్స్. తర్వాత దీన్ని ఏమంటామంటే స్టొమాటల్ apparatus అంటారు. స్టొమాటల్ apparatus పత్రరంధ్ర పరికరం. రంధ్రానికి అటు ఇటు రక్షక కణాలు గార్డ్ సెల్స్ ఉన్నాయి. గార్డ్ సెల్స్
సబ్యూనిటీ ఏమన్నా సబ్సిడరీ సెల్స్ సహాయ కణాలు ఉన్నాయి. దాంట్లో ఏమున్నాయి ఎపిడెర్మల్ సెల్స్, ఆ మిగతా బాహ్య చర్మ కణాలన్నీ కూడా ఉన్నాయి. సో దీన్ని మొత్తాన్ని కలిపి ఏమన్నా పత్రరంధ్ర పరికరం స్టొమాటల్ apparatus. ఇందులో రక్షక కణాలలో మనకి ఏముంటాయి క్లోరోప్లాస్ట్ ఉంటాయి. రక్షక కణాలలో క్లోరోప్లాస్ట్ ఉంటాయి. బయట పొర పల్చగా లోపలి పొర మందంగా ఉంటుంది. లోపలి పొర ఏమో రిజిడ్గా మందంగా ఉంటుంది, బయట పొర పలుచగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పత్రరంధ్రాలు రెండు రకాలుగా ఉంటాయి. రెండు రకాలంటే కొన్ని డే అంతా తెరుచుకుని ఉంటాయి, అంటే పత్రరంధ్రాలు పగలంతా తెరుచుకుని రాత్రి వేళల్లో మూసుకొని ఉండే పత్రరంధ్రాలను ఫోటో యాక్టివ్ అంటారు. ఏమంటారు? ఫోటో యాక్టివ్ స్టొమాటా. ఫోటో యాక్టివ్ స్టొమాటా అంటే పగలంతా తెరుచుకుని ఉంటాయి, రాత్రి వేళల్లో మూసుకుని ఉండే పత్రరంధ్రాలు గల మొక్కలు. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ ఫోటో యాక్టివ్ స్టొమాటా. ఆపోజిట్ ఇంకొక ఉంటుంది, దానేమో స్పోటో యాక్టివ్. స్పోటో యాక్టివ్ డే అంతా క్లోజ్ అయి ఉంటుంది, పగలంతా మూసుకుని ఉంటాయి, రాత్రి వేళల్లో తెరుచుకుంటాయి పత్రరంధ్రాలు. దాన్ని స్పోటో యాక్టివ్ స్టొమాటా అంటారు. ఎగ్జాంపుల్స్ బ్రయోఫిలం, సక్యులెంట్ ప్లాంట్స్. సక్యులెంట్ ప్లాంట్స్ లైక్ బ్రయోఫిలం, ఇవన్నీ మనకు తెలుసు ఎడారి మొక్కలు అని. మనం ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం ఎడారి మొక్కలు జీరోఫైట్స్ అని, సక్యులెంట్ జీరోఫైట్స్లో చదువుకున్నాం. సో బికాజ్ టు రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ the stomata open during night time and remain closed during daytime. They are called as photoactive stomata. Photoactive ante daytime open and night time close ayi untayi most of the plants, and in some succulent xerophytes like Bryophyllum, stomata remain closed during daytime and open during night time. They are called as photoactive stomata. Let us see what is the opening and closing mechanism of transpiration. Stomatal opening of stomata. Opening of stomata. Stomata opening and closing mechanism. Opening closing mechanism లో stomata ఇలా ఓపెన్ అవుతాయి డే టైం. ఏం కాజ్ అవుతుంది, ఏం రీజన్? ఇందులో పత్రరంధ్రాలు క్లోరోప్లాస్ట్ అనేవి ఉంటాయి. సో ఈ డ్యూరింగ్ డే టైం అంటే నైట్ అంతా రెస్పిరేషన్ జరిగి మాలిక్ యాసిడ్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది లీఫ్లో, బాహ్య చర్మ కణాలలో, పత్రరంధ్రాలు క్లోరోప్లాస్ట్ ఉంటుంది కదా. సో స్టార్చ్ ఉంటుంది, మళ్ళీ రెస్పిరేషన్లో జరిగినప్పుడు ఏమవుతుంది మాలిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో మార్నింగ్ టైం ఫోటో యాక్టివ్ స్టొమాటా, ఫోటో మీన్స్ లైట్ కదా, వెదర్ సన్లైట్ ఫాల్స్ ఏమవుతుంది ఫస్ట్ ఇందులో K+ ions moves inside. K+ ions అంటే potassium ions. Potassium ions enter into the guard cells. When the potassium ions enter into the guard cells, the opposite, it is in opposite to Cl-, chloride ions. These two are examples for antiport. When two ions move at a time across the membrane in opposite direction is called antiport. We learned earlier. So antiport and K+ potassium ions epudaithe they are very active. When sunlight falls, they migrate from other subsidiary cells and other epidermal cells. With the inward movement of potassium ions, K+ ion, Cl- ions will move out. So at the same time, K+ ions So K+ ions move along with the Cl- ions. See, this is example for symplastic. And not antiport. Antiport is Na+ and Cl- ions. Here it is K+ ions, Cl+ ions move together in same direction into the guard cells. Then H+ ions, protons will move opposite. Protons will move in opposite directions. So protons will move out of the cell. So protons will move out of the cell. So ఇప్పుడు ఏముంటుంది malate కూడా malic acid splits into malate plus H+ ions.
malate ions కూడా ఉంటాయి. So the more the concentration of ions present in the gut cells, అప్పుడు ఏమవుతుంది, lowers the water potential. వాటర్ పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే వాటర్ పొటెన్షియల్ తగ్గిపోయిందో వాటర్ మూవ్స్ ఫ్రమ్ ఏమవుతుంది, ఫ్రమ్ అవుట్ సైడ్ ద higher water potential to the lower water potential, water will move. When the water higher water potential present in other cells, other subsidiary cells, and water potential gradient is less within the gut cells, then the movement of water takes place into the gut cells. So water will move into the cell is called as endosmosis takes place. Endosmosis takes place. Water will move into the cell, gut cell, and it leads to the cell become turgid. Cell will expand. So inner walls thick ga undadam moolanga appudu outer walls will bulge more, causing the stomata opening. Causes the stomata opening. అంటే ఓపెన్ స్టొమాటా ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. అప్పుడు డే టైం అంతా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఎప్పుడైతే త్రూఅవుట్ ద డే దిస్ ప్రాసెస్ అకర్స్. when the malate levels finished, malic acid level finished, అప్పుడు ఏమవుతుంది, protons, whatever the protons went out of the cell, they tend to move in. So లోపలికి వస్తాయి, protons లోపలికి వస్తాయి. H plus ions ఎప్పుడైతే లోపలికి వచ్చినాయో ఆపోజిట్ H plus ion is opposite to the chloride ions. Along with the chloride ions will go K plus ions will move out. So malic acid levels అయిపోయినాయి, chloride ions potassium ions బయటకు వెళ్ళిపోయినాయి, H plus protons లోపలికి ఎంటర్. So ionic concentration is less. So ions తక్కువగా ఉన్నాయి cells లో, gut cells లో. అప్పుడు ఏమవుతుంది, water moves from the cell to the outside. That means exosmosis takes place. Water moves from the cell to the outside. Exosmosis takes place. Loss of water takes place, leading to the closure of stomata. Surface during night. So from the morning ఏమవుతుంది, stomata open అవుతుంది. During night time stomata closes. So this is a stomatal opening closing mechanism proposed by Levitt scientist పేరు Levitt. K plus pump hypothesis, దీని ఏమన్నాము, K plus pump hypothesis. So transpiration is called a necessary evil. Why transpiration is called as necessary evil? Because of transpiration, plant loses large quantities of water. As there are some advantages and some are disadvantages of transpiration. So the advantages as well as disadvantages. That's why Curtis, శాస్త్రవేత్త, ట్రాన్స్పిరేషన్ ని బాష్పోత్సేకాన్ని ఆవశ్యక అనర్థం అని తెలిపారు, కన్క్లూడ్ చేశారు. Transpiration is a necessary evil. Why? Because transpiration has both advantages as well as disadvantages. What are the advantages that transpiration has? First thing is, if a plant absorbs large quantities of water, with that only plant able to survive. Otherwise, there is no circulatory system, central nervous system in the plant. కాబట్టి ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకున్న వాటరే అది త్రూఅవుట్ ద ప్లాంట్ బాడీ మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇట్ కాజెస్ ట్రాన్స్పిరేషన్ పుల్ అండ్ ద వాటర్ మూవ్స్ అప్ టు ద ప్లాంట్ బాడీ. సో ప్లాంట్ బాడీ మొత్తం కూడా వాటర్ మూవ్ అవ్వాలంటే కావాలి ట్రాన్స్పిరేషన్ కంపల్సరీ. ఆల్ లైఫ్ ప్రాసెస్, అన్ని జీవక్రియలు జరగడానికి కంపల్సరీ ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకం అనేది అవసరం. జీవక్రియలు వాటర్ లేని ఏవి జరగవు. జీవులలో జరిగే జీవక్రియలన్నింటికీ నీరు ఆవశ్యకం. కాబట్టి బాష్పోత్సేకం అనేది మొక్కలో అత్యవసరం. 2, ప్లాంట్ చుట్టుపక్కల లీఫ్ నుంచి విడుదలైన ఆవిరి, నీటి ఆవిరి రూపంలో విడుదలైన బాష్పోత్సేకం ద్వారా విడుదలైన నీటి ఆవిరి చుట్టుపక్కల ప్రదేశాలని, వాతావరణాన్ని 10 degrees వరకు కూడా చల్లబరుస్తుంది. అందుకని మనం హాట్ సమ్మర్లో అండర్ ద ట్రీస్ వీ ఫీల్ గుడ్.
because of the transpiration. Transpiration ద్వారానే photosynthesis, respiration process అనేది జీవక్రియలన్నీ కూడా జరుగుతున్నాయి. Along with the water, minerals absorption జరుగుతుంది. ఆ మినరల్స్ అన్నిటి వల్లనే మనకు కావాల్సిన ఫుడ్, photosynthesis తయారవుతుంది. కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ ఇవన్నీ తయారవుతున్నాయి. సో అన్ని జీవక్రియలు జరగడానికి నీరు అవసరం. ఆ నీరు బాష్పోత్సేకం ద్వారా మొక్కకి సరఫరా అవుతుంది. కాబట్టి బాష్పోత్సేకం ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. బాష్పోత్సేకం ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. సో వీటన్నిటికీ కూడా ఏం కావాలి? నీరు కావాలి. ఆ నీరు బాష్పోత్సేకం ద్వారా జరుగుతుంది. సో మొత్తం ద్రవోద్గమం జరగడానికి కూడా ఇది ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకం వల్ల ఇవన్నీ లాభం. కిరణజన్య సంయోగక్రియకు సర్దుబాటు జరుగుతుంది. ఇవన్నీ లాభం. ఎప్పుడు నష్టం ఏంటి మరి? సో యాజ్ ప్లాంట్ అబ్జార్బ్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్, ఎక్కువ నీటిని మొక్క పీల్చుకుంటుంది. ఆ పీల్చుకున్న నీటిలో 95% వేస్ట్ అయిపోతుంది. ఓన్లీ 5% ఆఫ్ ద అబ్జార్బ్డ్ వాటర్ ఈజ్ యూటిలైజ్డ్ బై ద ప్లాంట్ ఫర్ ఆల్ ద లైఫ్ ప్రాసెసెస్. వాట్ అబౌట్ ద రిమైనింగ్ 95%? సో ప్లాంట్స్ ఇన్ డ్రాట్ కండిషన్స్లో, వాటర్ స్ట్రెస్ కండిషన్స్లో, వేర్ వాటర్ ఈజ్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్, ఇన్ సచ్ కండిషన్స్ plant loses lots and lots of water in the form of vapor. అప్పుడేమవుతుంది? ప్లాంట్ గెట్ wilted, చనిపోతుంది. డ్రౌట్ సిస్టమ్ సెల్స్ అన్నీ కూడా స్లపస్థితికి వచ్చేస్తాయి. ఫ్లెక్సెడ్, దే బికమ్ ఫ్లెక్సెడ్ అండ్ దే డై. plants. So in drought conditions and at those conditions, transpiration becomes an evil to the plants. That's why Curtis, scientist Curtis rightly proposed that transpiration is necessary evil. Transpiration is a necessary evil. So with this, transpiration is completed. Transpiration has both advantages as well as disadvantages. So any closing of the funnel, stomatal apparatus is all we are discussed in this. Next topic we are learning about ascent of sap. తెలుగులో ద్రవోద్గమం. ascent of sap. Our next concept is ascent of sap. ద్రవోద్గమం. The upward movement of water from the root system to the shoot system is called ascent of sap. Ascent of sap. Ascent means ascending up, moving up in opposite direction. That means against the gravity water will move from the root to the shoot system. తెలుగులో మనం ద్రవోద్గమం అంటాం. సో నీటి ఎగువకు రవాణా అవ్వడం. నీరు ఎక్కడి నుంచి? వేరు వ్యవస్థ నుంచి ప్రకాండ వ్యవస్థకు నీటి రవాణా జరుగుతుంది. కింద నుంచి పైకి అప్వర్డ్ మూమెంట్, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా జరిగే నీటి రవాణా. ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది? ascent of sap from the root system to the shoot system. The upward movement of water is called as ascent of sap. Ascent of sap, the tallest plants ఉన్నాయి. Sequoia sempervirens 130 meters లాంగ్ ఉంటుంది. 100 meters అబోవ్ ఉంటాయి కొన్ని టాలెస్ట్ ప్లాంట్స్ లైక్ యూకలిప్టస్ ట్రీస్. వీటన్నిటిలో అంత హైట్కి వాటర్ మూమెంట్ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చాలా ఆశ్చర్యపోతాం. So movement of water in living organisms like animals, human beings is very less distances water will move. But in plants it has to move such a long distances. Water will move. So water cannot move by either by diffusion or by facilitated diffusion or by active transport. They are very limited. So but for such a long distances movement requires much more. Like mass flow, it is called as Munch mass flow hypothesis. It is also called bulk flow. Mass flow means roots absorb large quantities of water. Large quantities of water is absorbed by the root system, and that water should be transported to the all parts of the plant body. So this is best explained by Dickson in 1914 by cohesion tension theory. Cohesion tension theory. తెలుగులో సంసంజన తన్యత సిద్ధాంతం అంటారు. సంసంజన తన్యత సిద్ధాంతం అంటారు. cohesion tension theory
depends on three aspects. First one is called cohesion, second one is called adhesion, third one is called transpiration pull. కొహెషన్ టెన్షన్ థియరీ సంసంజన తన్యతా సిద్ధాంతం 3 ఆస్పెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి కొహెషన్ అంటే తెలుగులో సంసంజన బలాలు. సంసంజన బలాలు అంటే ఏంటంటే అట్రాక్షన్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్, నీటి అణువుల మధ్య ఉన్న పరస్పర ఆకర్షణను కొహెషన్ అంటాం, సంసంజనం అంటాం. అడ్హెషన్ అట్రాక్షన్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్ అండ్ జైలం వెజల్స్, నీటి అణువులకు దారు నాళాలకు మధ్య ఉన్న పరస్పర బలాన్ని ఆకర్షణని అసంజన బలాలు అంటారు. అసంజన అంటే 2 different మాలిక్యూల్స్, అట్రాక్షన్ బిట్వీన్ ద 2 different వాటర్ మాలిక్యూల్స్ అండ్ జైలం వెజల్స్. సో అలాంగ్ విత్ దిస్ ట్రాన్స్పిరేషన్ పుల్, బాష్పోత్సేక కర్షణ, లీవ్స్ నుంచి మనకి నీరు ఆవిరి రూపంలో పత్ర రంధ్రాల ద్వారా ఆవిరైపోతుంది, దాన్ని మనం బాష్పోత్సేకం అంటాం, ట్రాన్స్పిరేషన్ అంటాం. లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద లీఫ్ త్రూ స్టొమాటా, that is called transpiration, which replaces the water from the leaves. So the replaced water in the form of water vapor creates some gap pressure. That pressure exerts from the xylem. So xylem, the water from the xylem is replaced with that of water which is lost through the transpiration. So our water xylem dwara throughout the plant body, from the leaf, from the stem, and it continues till the root system, root tip, that is called transpiration pull. Telugulo బాష్పోత్సేక కర్షణ. ఎప్పుడైతే బాష్పోత్సేకం ఆవిరి ద్వారా బయటికి వాటర్ ఎవాపరేట్ అయిపోతుందో అదొక పుల్ని క్రియేట్ చేస్తుంది, పైకి లాగుతుంది నీటిని. ఆ నీటి లాగడం వల్ల ఏమవుతుంది, నీరు పైకి ఎగబాగుతుంది, లైక్ ఏ కంటిన్యూస్ వాటర్ కాలం. ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, వాటర్ మూవ్స్ సైడ్ వేస్, సైడ్ సెల్స్, అండ్ అగైన్ ఇట్ ట్రావెల్స్ త్రూ ద xylem. సో xylem వెజల్స్ అంటే దారు నాళాలు. ఎలియర్ ప్లాంట్స్లో దారు కణాలు ఉంటాయి, తర్వాత దారు నాళాల ద్వారా హయ్యర్ ప్లాంట్స్లో xylem వెజల్స్ ద్వారా మూమెంట్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్. ఎక్కడి నుంచి మొత్తం ఫ్రమ్ ద రూట్ సిస్టమ్ టు ద షూట్ సిస్టమ్ అప్ టు ద లీఫ్ టిప్ మనకి ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. సో కంక్లూజన్, ఈ 3 కలిపి ఒక కొహెషన్, అడ్హెషన్, ట్రాన్స్పిరేషన్ పుల్ టుగెదర్ కాజెస్ the movement of water in upward direction against the gravitational pull, that is called as ascent of sap. Ascent of sap proposed by Dickson, ద్రవోద్గమం అని డిక్సన్ ప్రతిపాదించాడు దీని మూలంగా. సో ఈ అసెంట్ ఆఫ్ సాప్ ఒక మాస్ ఫ్లోకి ఎగ్జాంపుల్. మాస్ ఫ్లోగా, బల్క్ ఫ్లోగా వాటర్ మూవ్ అవుతుంది. ముంచ్ అనే శాస్త్రవేత్త కూడా ముంచ్ మాస్ ఫ్లో హైపోథెసిస్ ద్వారా నిరూపించాడు. చిన్న చిన్న డిస్టెన్స్లో అయితే మనం ఇందా చెప్పుకునే ట్రాన్స్పోర్ట్ సరిపోతుంది, కానీ లార్జ్ క్వాంటిటీస్లో వాటర్ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనకి మాస్ ఫ్లో లేదా బల్క్ ఫ్లో, వాటర్ విల్ మూవ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ absorbed by the root system, that all water should be transported all over the plant body, all over the aerial parts of the plant body. So water takes place, movement takes place. So this is ascent of sap. So our next topic is transpiration. Transpiration means బాష్పోత్సేకం. తెలుగులో ఏమంటాం, బాష్పోత్సేకం. ట్రాన్స్పిరేషన్ మీన్స్ ద లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ ఫ్రమ్ ద ఆల్ ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. మొక్క యొక్క వాయుగత భాగాల గుండా నీటి ఆవిరి రూపంలో మొక్క కోల్పోవడాన్ని బాష్పోత్సేకం అంటాం. ఇది పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది, క్యూటికిల్ అవభాసిని ద్వారా జరుగుతుంది, లెంటిసెల్స్ వాయు రంధ్రాల ద్వారా జరుగుతుంది. సో క్యూటికిల్ ద్వారా, వాయు రంధ్రాల ద్వారా జరిగేది చాలా నెగ్లిజిబుల్, 1%, 2% ఆర్ less than 5%. బట్ స్టొమాటా పత్ర రంధ్రాల ద్వారా జరిగే ట్రాన్స్పిరేషన్ 95% ఇట్ అకౌంట్స్ ఫర్. సో 95% బాష్పోత్సేకం దేని ద్వారా జరుగుతుంది, స్టొమాటా ద్వారా జరుగుతుంది. స్టొమాటా కిడ్నీ షేప్డ్ ఆర్ బీన్ షేప్డ్లో ఉంటాయి, ఇందులో డైకాట్స్లో.
డైకాట్స్లోనేమో స్టొమాటా కిడ్నీ షేప్డ్ ఆర్ బీన్ షేప్డ్, డంబెల్ షేప్లో ఉంటాయి. డంబెల్ షేప్లో ఉంటాయి మోనోకాట్స్లో. ఇంకా డైకాట్స్లో ఎక్కువ స్టొమాటా లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్లో ఉంటాయి, బికాజ్ టు రిడ్యూస్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. పై సర్ఫేస్లో ఉంటే కనుక అప్పర్ సర్ఫేస్లో ఉంటే మొత్తం వాటర్ ఇవాపరేట్ అయిపోతాయి. సో దట్స్ వై స్టొమాటా ప్రెజెంట్ ఆన్ ద లోవర్ సర్ఫేస్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ డార్సీ వెంట్రల్ లీఫ్, అప్పర్ సర్ఫేస్ అండ్ లోవర్ సర్ఫేస్. Isobilateral leaves present in the monocots. They are equally stomata are distributed on both surfaces, upper and lower surfaces. So dicots stomata are present in kidney shaped or bean shaped. The singular is stoma. Stoma means pore, hole, a pore. So stoma singular, stomata plural. Stoma is either sides covered by guard cells. తెలుగులో రక్షక కణాలు గార్డ్ సెల్స్. అండ్ గార్డ్ సెల్స్ హ్యావ్ క్లోరోప్లాస్. దే హ్యావ్ డిఫరెంట్ సెల్ వాల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్ వాల్స్. ఇన్నర్ వాల్ ఈజ్ థిక్, outer wall is thin. Inner wall is thick, outer wall is thin. And these are surrounded by subsidiary cells. And these are again surrounded by epidermal cells. These are called normal epidermal cells. The entire structure is called as stomatal apparatus. పత్రరంధ్ర పరికరం. పత్రరంధ్రం రక్షక కణాలు, సహాయ కణాలు లేదా అనుబంధ కణాలు, ఇతర ఉపరితల బాహ్య చర్మ కణాలు. సో గార్డ్ సెల్స్ హ్యావ్ క్లోరోప్లాస్. దీన్ని ఏమంటాము? పత్రరంధ్ర పరికరం అన్న. పత్రరంధ్ర పరికరం మోనోకాట్స్లో ఎలా ఉంటుంది? డంబెల్ షేప్లో ఉంటుంది. పత్రరంధ్రాలు ఎక్కువ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్లో దే రిమైన్ ఓపెన్ డ్యూరింగ్ డే టైం. పత్రరంధ్రాలు ఉదయం పూట తెరుచుకొని రాత్రి వేళల్లో మూసుకొని ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ పత్రరంధ్రాలను ఫోటో యాక్టివ్ స్టొమాటా అంటారు. ఏమంటారు? ఫోటో యాక్టివ్ స్టొమాటా. Stomata open during daytime. Most of the plants stomata open during daytime. అంటే పగటి వేళలో తెరుచుకుని రాత్రి వేళలో మూసుకొని ఉండే పత్రరంధ్రాలను ఫోటో యాక్టివ్ స్టొమాటా అంటారు. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్. సెకండ్ వన్ ఈజ్ స్కోటో యాక్టివ్ స్టొమాటా. స్కోటో యాక్టివ్ స్టొమాటా ఓపెన్ డ్యూరింగ్ నైట్ టైమ్ అండ్ రిమైన్ క్లోజ్డ్ డ్యూరింగ్ డే టైమ్. ఎగ్జాంపుల్ సక్యులెంట్ జీరోఫైట్స్ కాల్డ్ బ్రయోఫిలం. మనం సక్యులెంట్ జీరోఫైట్స్ ఫస్ట్ ఇయర్లో ఎకాలజీలో లాస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. వాట్ ఆర్ హైడ్రోఫైట్స్, జీరోఫైట్స్లో మళ్ళీ 3 టైప్స్. అందులో సెకండ్ వన్ ఇది సక్యులెంట్ జీరోఫైట్స్లో బ్రయోఫిలం చదువుకున్నాం. సో ఇది స్కోటో యాక్టివ్ స్టొమాటా. దే ఆర్ సక్యులెంట్ జీరోఫైట్స్. సో దే హ్యావ్ ఓన్లీ లెస్ వాటర్ అవైలబుల్. That's why in order to reduce the less water itself, the plant tends to open the stomata during night time and remain closed during daytime. That's in order to reduce the rate of transpiration. బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడం కోసం పత్రరంధ్రాలు రాత్రి వేళల్లో తెరుచుకుంటాయి, పగలు మూసుకుని ఉంటాయి. అటువంటి వాటిని స్కోటో యాక్టివ్ స్టొమాటా అంటాము, పత్రరంధ్రాలు అంటారు. ఉదాహరణ బ్రయోఫిలం. పత్రరంధ్రాలు మూసుకొని తెరుచుకునే యాంత్రికం ఉంటుంది. ఇది ప్రపోజ్డ్ బై లెవిట్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా ఇది ప్రపోజ్డ్ బై లెవిట్ అనే శాస్త్రవేత్త K+ పంప్ హైపోథెసిస్తో నిరూపించాడు. K+ అంటే పొటాషియం అయాన్స్. పొటాషియం అయాన్స్ కాన్సన్ట్రేషన్ డిసైడ్స్ the movement and opening and closing of stomata. Opening and closing of stomata ఏమవుతుందంటే డే టైంలో stomata opens. When the daytime sunlight falls on the leaf, the stomata opens. ఈ లోపల జరిగే మెకానిజం ఏంటి? మార్నింగ్ ఎప్పుడు ప్లాంట్స్ త్రూఅవుట్ ద నైట్ రెస్పిరేషన్ జరుగుతుంది. రెస్పిరేషన్లో ఏరోబిక్ రెస్పిరేషన్లో మనకి మ్యాలిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ మ్యాలిక్ యాసిడ్ లెవెల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి పత్రరంధ్రాల్లో.
ఉంటే అప్పుడు ఏమవుతుంది, పత్రరంధ్రాల్లో మ్యాలిక్ యాసిడ్ స్ప్లిట్స్ ఇంటూ మ్యాలైట్ అండ్ H+, ప్రోటాన్స్, మ్యాలైట్ అండ్ H+ అయాన్స్. మ్యాలైట్ అయాన్స్ ప్లస్ ఎక్కడ ఉంటాయి, పత్రరంధ్రాల్లోనే ఉంటాయి. H+ అయాన్స్ మూవ్ అవుట్ ఆఫ్ ద సెల్. H+ ions move out of the cell. Malate ions అందులోనే ఉంటాయి. When the H+ ions move out, K+ ions move inside along with the Cl- ions. When the sunlight falls during daytime, first process is potassium ions move into the guard cells. Along with the potassium ions, chloride ions also will move inside. This is example for symport. K+ inside and Cl- inside ఏమున్నాయి, మ్యాలైట్ మైనస్ అయాన్స్ ఉన్నాయి. when the K+ enters into the cell, అంటే అయాన్స్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది సెల్లో, గాడ్ సెల్లో. క్లోరైడ్ అయాన్స్ ఎప్పుడైతే వస్తాయో హైడ్రోజన్ అయాన్స్ ప్రోటాన్స్ బయటికి వెళ్ళిపోతాయి. ప్రోటాన్స్ ఈ రెండు కూడా దేనికి ఉదాహరణ, యాంటీపోర్టిక్ ఉదాహరణ. ఎప్పుడైతే అయాన్లన్నీ ఎక్కువైపోయినాయో కణంలో ఏమవుతుంది, సొల్యూట్ పొటెన్షియల్. మనం వాటర్ పొటెన్షియల్లో చదువుకున్నాం. వెన్ ద సొల్యూట్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్, ఇట్ లోస్ ద వాటర్ పొటెన్షియల్. నీటి శక్మం తగ్గిపోతుంది. ఎందుకు, అయాన్లన్నీ ఎక్కువైపోయింది. అయాన్లు ఎప్పుడైతే సొల్యూట్ పార్టికల్స్ ద్రావితాలు ఎక్కువైపోతాయో అప్పుడు ఏమవుతుంది, నీటి శక్మం విలువ తగ్గిపోతుంది, నెగిటివ్. వెన్ ద వాటర్ లోవర్ కాన్సన్ట్రేషన్ అయిపోయిందో అప్పుడు బయట ఉన్న అదర్ సెల్స్ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వాటర్ టెండ్స్ టు మూవ్ ఫ్రమ్ హయ్యర్ వాటర్ పొటెన్షియల్ టు ద లోవర్ వాటర్ పొటెన్షియల్. దట్ మీన్స్ ఇన్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ ఎండాస్మోసిస్. వాటర్ మూవ్స్ ఇన్ టు ద సెల్, H2O, water moves into the cell. That's why it is called endosmosis. Endosmosis takes place. That means water moves inside to the cell. So when water filled, the cell becomes turgid. The cells become turgid. It exerts pressure on the cell wall. So inner walls are thick, outer walls are thin. That's why the outer walls bulges. Cells become turgid and water, the stomata opens. Outer wall thin, that moves outside, and inner walls bringing inner walls apart. సో ఈ రెండు ఇన్నర్ వాల్స్ కూడా ఇలా బయట లోపల ఉన్న త్వచాలన్నీ కూడా ఇలా వెడల్పోవడం వల్ల ఏమవుతుంది, స్టొమాటా ఓపెన్ అవుతుంది, పత్రరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది, తెరుచుకుంటుంది డే టైంలో. ఈ ప్రాసెస్ ఎప్పుడు జరిగింది, మార్నింగ్ సన్లైట్ పడినప్పుడు ఉదయం పూట స్టార్ట్ అయింది. అది అదే స్థితిలో ఎప్పటి వరకు ఉంటుంది, ఈవినింగ్ వరకు అలా ఉంటుంది పత్రరంధ్రం తెరుచుకుని. అందుకే వీటిని ఫోటో యాక్టివ్ స్టొమాటా అన్నాం. పత్రరంధ్రాలు ఓపెన్ అయింది, చివరి వరకు ఈవినింగ్ వరకు అలాగే అయింది. అప్పుడు తర్వాత ఏమవుతుంది, మ్యాలైట్ కంప్లీట్ అయిపోతుంది, మ్యాలైట్ లెవెల్స్ పడిపోతాయి, తగ్గిపోతాయి అన్నీ. మ్యాలైట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు H+ అయాన్స్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయినాయో ఆ ప్రోటాన్స్ అన్నీ కూడా మళ్ళీ కణం లోపలికి వస్తాయి. ఎప్పుడైతే H+ అయాన్స్ లోపలికి వచ్చినాయో ఆపోజిట్ ఏం వెళ్తుంది బయటికి, క్లోరైడ్ అయాన్స్ బయటకు వెళ్ళిపోతాయి. అలాంగ్ విత్ క్లోరైడ్ అయాన్స్ ఏం వెళ్ళిపోతుంది, పొటాషియం అయాన్స్ బయటకు వెళ్ళిపోతాయి. సో ఆల్ ద అయాన్స్, మ్యాలైట్ లేదు, ప్రోటాన్స్ వచ్చాయి, క్లోరైడ్ అయాన్స్, పొటాషియం అయాన్స్ బయటకు వెళ్ళిపోయినాయి. అప్పుడేమవుతుంది ఎగ్జోస్మోసిస్ టేక్స్ ప్లేస్. వాటర్ ఫ్రమ్ ద సెల్స్ మూవ్ అవుట్ ఆఫ్ ద సెల్. సో వాటర్ H2O, వాటర్ ఏమవుతుంది బయటికి వెళ్ళిపోతుంది. నీరు బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, సెల్స్ విల్ బికమ్ ఫ్లాసిడ్. ఫ్లాసిడ్ అంటే కణాలు శ్లేత కణాలుగా అయిపోతాయి, అంటే కణం స్ట్రింక్ అయిపోతుంది, నీరంతా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, రెండు గాడ్ సెల్స్ కూడా దగ్గరికి వచ్చేసి స్టొమాటా క్లోజెస్, పత్రరంధ్రాలు మూసుకుంటాయి. ఇది పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడం మెకానిజం, యాంత్రికం. లెవిట్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. దీని ద్వారా K+ పంప్ సిద్ధాంతం ద్వారా ప్రతిపాదించాడు. ఇందులో బాష్పోత్సేకాన్ని ఏమని చెప్పాము, ఆవశ్యక అనర్థం అన్నారు. బాష్పోత్సేకాన్ని ఏమన్నారు, ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఎ నెససరీ ఈవిల్ అని చెప్పాడు. ట్రాన్స్పిరేషన్ ఈజ్ నెససరీ ఈవిల్. అంటే బాష్పోత్సేకాన్ని ఏమని చెప్పారు,
బాష్పోత్సేకం ఆవశ్యకమైన అనర్థం. ఆవశ్యకమైన అనర్థం అని కర్టిస్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. కర్టిస్ అనే శాస్త్రవేత్త. ట్రాన్స్పిరేషన్ ఈజ్ నెససరీ ఈవిల్. నెససరీ ఈవిల్ అనమాట. ఇట్ ఈస్ ఈవిల్ బట్ ఇట్ ఈస్ కంపల్సరీ. ఇట్ ఈస్ అవసరం ప్లాంట్స్కి. ఎందుకని అవసరం? ఫస్ట్ ట్రాన్స్పిరేషన్ లేకపోతే మొక్కలు బతకలేవు. ఎందుకు? త్రూ ట్రాన్స్పిరేషన్, ఆ ట్రాన్స్పిరేషన్ పుల్ వల్లే వాటర్ మూవ్ అవుతుంది పైకి. ఇఫ్ సపోజ్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ నాట్ దేర్, వాటర్ కెనాట్ మూవ్ అప్వర్డ్, నో అసెంట్ ఆఫ్ సాప్, ప్లాంట్ విల్ డై. సో ట్రాన్స్పిరేషన్ పుల్ ఎప్పుడైతే ఆ పైన లీవ్స్ నుంచి వాటర్ ఆవిరి అయిపోయిందో, ఎప్పుడైతే ఆ బాష్పోత్సేక కర్షణ అనేది ఏర్పడిందో, ఆ పీడనం, ఆ ప్రెషర్ అనేది దారు నాళాలకు కంటిన్యూ అయిందో, అప్పుడే మూమెంట్ ఆఫ్ వాటర్ అప్వర్డ్ డైరెక్షన్లోకి జరిగి అసెంట్ ఆఫ్ సాప్ జరిగింది. వాటర్ విల్ మూవ్ త్రూ అవుట్ ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ ఈజ్ అవైలబుల్ ఓన్లీ త్రూ ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకం వల్లే మొక్క దేహంలో ఉన్న భాగాలన్నిటికీ అవసరమైన నీరు సరఫరా అవుతుంది. 1. 2, మొక్కకు అన్ని భాగాలకు అవసరమైన నీరు, ఖనిజ లవణాలు, మూలకాలు అన్నీ కూడా సరఫరా అవుతున్నాయి. మూడో పాయింట్, మొక్క యొక్క దేహం అంటే పత్రరంధ్రాల ద్వారా ఎప్పుడైతే నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోయిందో, ఆ ఆవిరి మూలంగా పత్ర ఉపరితలం, బాహ్య ఉపరితలం, పత్రాల చుట్టూతా ఉన్న టెంపరేచర్, ఉష్ణోగ్రత 10 నుంచి 15 డిగ్రీలు చల్లబరుస్తుంది. అందుకే మనకి ట్రీస్ కింద చల్లగా ఉంటుంది. సమ్మర్లో ఎప్పుడైనా ట్రీ కిందకి వెళ్ళినప్పుడు ఎందుకని చల్లగా ఉంటుంది? ట్రీస్ ఆకుల నుంచి వచ్చిన పత్రరంధ్రం, పత్రాల నుంచి వచ్చిన ఆ బాష్పోత్సేకం వల్ల వచ్చిన నీటి ఆవిరి చుట్టుపక్కల ప్రదేశాన్ని ఏం చేస్తుంది? చల్లబరుస్తుంది. 10 to 15 డిగ్రీస్ టెంపరేచర్ తగ్గుతుంది. అందుకని ఇంకా ట్రాన్స్పిరేషన్ని నెససరీ ఈవిల్ అన్న. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. లాభాలు, బాష్పోత్సేకం వల్ల కలిగే లాభాలు ఇవన్నీ. కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది, మినరల్ న్యూట్రిషన్ జరుగుతుంది. అంటే ప్లాంట్లో ఉన్న మొక్కలో ఉన్న అన్ని జీవక్రియలు జరగడానికి ట్రాన్స్పిరేషన్ అవసరం. ట్రాన్స్పిరేషన్ ద్వారా వచ్చే నీరు, ఖనిజ లవణాలు ఇవన్నీ అవసరం. సో ఇవన్నీ కూడా మూమెంట్ అన్ని భాగాల్లోకి సరఫరా జరగాలంటే ట్రాన్స్పిరేషన్ ఉండాలి. సో కిరణజన్య సంయోక్రియలో మోస్ట్ ఆఫ్ ద వాటర్ ప్రెజెంట్. సో వాటర్ లేకపోతే కిరణజన్య సంయోక్రియ జరగదు. కిరణజన్య సంయోక్రియ జరగాలంటే నీరు కావాలి. నీరు కావాలంటే ట్రాన్స్పిరేషన్ జరగాలి. కాబట్టి ఆల్ దీస్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్న జీవక్రియలు, మొక్కలో జరిగే జీవరసాయన క్రియలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. ఎంజైమ్స్ కావాలి, రెస్పిరేషన్, మినరల్ న్యూట్రిషన్, నైట్రోజన్ ఫిక్సేషన్, వీటన్నిటి కూడా నైట్రోజన్ సైకిల్, వీటన్నిటికి కూడా ఏం కావాలి? ఎంజైమ్స్ కావాలి. ఆ చర్యలు జరగాలంటే నీరు కావాలి. ఇవన్నీ అడ్వాంటేజెస్. సో లెట్ us see వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. లాభాలు చెప్పుకున్నాం. మరి నష్టాలు ఏంటి? బాష్పోత్సేకం వల్ల మొక్క అధిక శాతంలో నీటిని కోల్పోతుంది. ప్లాంట్ లూజెస్ లాట్స్ ఆఫ్ వాటర్, లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్ బాడీ. So in drought conditions, water stress conditions, transpiration becomes an evil to the plant. Plant loses lots of water and it dies, it may die. సో సెల్స్ మొత్తం కూడా ఫ్లాసిడ్గా అయిపోతాయి, శ్లత కణాలుగా మారిపోయి చనిపోతాయి. సో ఇన్ సచ్ కండిషన్స్ ట్రాన్స్పిరేషన్ బికమ్స్ అన్ ఈవిల్ టు ద ప్లాంట్. ఇన్ ఆర్డర్ టు టేకింగ్ వ్యూ ఆఫ్ దీస్ 2 aspects, కర్టిస్ అనే శాస్త్రవేత్త రైట్లీ ప్రపోజ్ దట్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఎ నెససరీ ఈవిల్. ఇది ఆవశ్యకం కానీ అనర్థం ఒక రకంగా ఆవశ్యకం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది మీకు. అండ్ ట్రాన్స్పిరేషన్ నెససరీ ఈవిల్, కిరణజన్య సంయోక్రియకు ఇది అవసరం. ఇంకొకటి మూమెంట్, అప్టేక్ ఆఫ్ మినరల్స్ యాజ్ వెల్ యాజ్ ఫోటోసింథేట్స్, అంటే షుగర్స్, స్టార్చ్, ఇవన్నీ కూడా ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఏమనుకున్నాం? డిఫ్యూజన్ ద్వారా కొంత ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా, కొంత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా జరుగుతుంది. కొంత ఆస్మోసిస్ అక్కర్స్ త్రూఅవుట్ ద ప్లాంట్ బాడీ, ఆల్ సెల్స్ ఆస్మోసిస్. ద్రవాభిసరణ అనేది అన్ని కణాలలోనూ జరుగుతుంది. ఆస్మోసిస్ లేకపోతే సెల్ టు సెల్ ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. కాబట్టి అప్టేక్ ఆఫ్ మినరల్స్ అంటే మినరల్ న్యూట్రియంట్స్. మనం ఆహారం ఎలా తీసుకుంటున్నాం? మొక్కలకు అలాగే న్యూట్రియంట్స్ అవసరం. ఆ న్యూట్రియంట్స్ని మూలకాలని అయానుల రూపంలో మొక్క నేల నుంచి తీసుకుంటుంది.
అవన్నీ మన మినరల్ న్యూట్రిషన్లో చూస్తాం. అయాన్స్ రూపంలో మొక్క గ్రహిస్తుంది నేలలో అలాంగ్ విత్ ద వాటర్. మొక్కలకి మనం ఎరువు వేస్తాం కదా, ఆ ఎరువులో ఉన్నవన్నీ ఏమవుతాయి, వాటర్లో డిజాల్వ్ అయిపోయి అయాన్స్గా స్ప్లిట్ అయిపోతాయి. పొటాషియం అయాన్స్, క్లోరైడ్ అయాన్స్, ఇంకా చాలా ఉంటాయి, సల్ఫర్, సల్ఫేట్స్, ఇంకా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం కదా ఎరువులు వేస్తారు. ఈ ఎరువులు వేసినవన్నీ మొక్కల్లో ఉండే నేలలో ఉండే అయాన్లు ఇవన్నీ కూడా ఏమవుతాయి, క్యాటయాన్స్, యానియాన్స్, ప్లస్ మైనస్. మైక్రో ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అంటే మొక్కకి ఎక్కువ మోతాదులో అవసరమైన మూలకాలు, మొక్కకి తక్కువ వాటిని ఏమంటారు, మ్యాక్రో అంటారు. మొక్కకి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని మైక్రో ఎలిమెంట్స్ అంటారు. సూక్ష్మ మూలకాలు, స్థూల మూలకాలు, సూక్ష్మ మూలకాలు. ఇవన్నీ కూడా నేల సరఫరా చేస్తుంది, సాయిల్ సరఫరా చేస్తుంది. ఫ్రమ్ ద సాయిల్ ప్లాంట్ అబ్జార్బ్స్ అలాంగ్ విత్ ద వాటర్. సో ఇవన్నీ ఉంటేనే కదా మొక్క బతకగలుగుతుంది, అవి ఆహారం తయారు చేసుకుంటుంది. అన్ని జీవరాశులు మొక్కలపై ఆధారపడ్డాయి. మొక్కలు ఉన్న ఫోటోసింథసిస్ ఏ లైఫ్ ఫర్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్, because not only the plants are surviving, they are feeding others. That's why plants are called autotrophs. That's why plants are called producers. They are producing food and giving to all of us. So uptake of minerals, ఎలా జరుగుతుంది అంటే మినరల్స్ని, ఖనిజ లవణాలని మొక్క ఏ విధంగా తీసుకుంటుంది, మాస్ ఫ్లో ద్వారా తీసుకుంటుంది, బల్క్ ఫ్లో ద్వారా తీసుకుంటుంది. ఇది వాటర్ మూవ్మెంట్, ఇది యూనిడైరెక్షనల్. వాటర్ మనం లీవ్స్ మీద పోయాం కదా, నేలలో సాయిల్ మీద పోసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, రూట్స్ అబ్జార్బ్ చేసుకుని మొక్క మొత్తం అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. సో అది అప్టేక్ ఆఫ్ అయాన్స్, అప్టేక్ ఆఫ్ వాటర్, మినరల్స్ ఈజ్ యూనిడైరెక్షనల్. మీన్స్ against the gravity from the root system to the shoot system. It is upward movement, that means unidirectional. Upward uptake of minerals is unidirectional. Water moves only in one direction, that means that to root system to the shoot system. But the photosynthesis after the starch production occurs in the leaves are the kitchens of plant కదా. లీవ్స్లో ఆహార పదార్థాలు తయారవుతాయి, పత్రాలలో ఆహార పదార్థాలు తయారవుతాయి. దే స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. అండ్ స్టార్చ్ పిండి పదార్థం అదంతా కూడా మొక్క దేహమంతా సరఫరా అవ్వాలి. కాబట్టి దట్ ఈస్ బైడైరెక్షనల్. మూమెంట్ ఆఫ్ వాటర్, అప్టేక్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఈజ్ యూనిడైరెక్షనల్, యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫ్లోయం. దట్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఫ్లోయం ఈజ్ bidirectional. That means both in upward and both directions, from the leaves to the all parts of the plant body. In all directions the photosynthetes or the starch prepared by the leaves is supplied to the all over the plant body. So it occurs by diffusion and active transport and facilitated diffusion across the membranes through carrier proteins, membrane proteins. త్వచ ప్రోటీన్లు అవసరం. ఆ త్వచ ప్రోటీన్ల ద్వారా ఏం జరుగుతుంది, మూమెంట్ జరుగుతుంది. ఇవి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా కూడా జరుగుతుంది. దాన్ని మన సులభతర విసరణాన్ని చదువుకున్నాం. తర్వాత సక్రియ రవాణా 2 రకాలుగా ఉంటుంది. వాటర్ మూమెంట్ ఈజ్ 2 types. One is passive, other one is active. Passive transport does not require energy in the form of ATP, whereas active transport require energy in the form of ATP. తెలుగులో ATP జీవక్రియాశక్తి అవసరం. దేనికి, సక్రియ రవాణాకి అవసరం. సో సక్రియ రవాణా అంటే ATP అవసరమైన చర్యలు, అవసరమైన క్రియలు. కానీ అన్ని చర్యలకి కూడా ATP అవసరం ఉండదు. So large quantities, in most of the cases in the plant body, transport is passive, or else for every reaction plant cannot expenditure ATP kada. Uptake of ions, water molecules from the root. So root hairs నుంచి xylem vessels కి 2 types లో 2 ways లో apoplast, symplast ద్వారా water movement takes place into the xylem. So from the xylem water moves upwards up to the leaf tip. So ఇది water uptake of minerals as well as
Movement of photosynthetes or starch is bidirectional in all over the plant body. So movement uptake of minerals, mineral ions also takes place from only one direction, that means root system to the shoot system. That's why it is called as unidirectional. Uptake of mineral ions is unidirectional, whereas photosynthetic process, that is the starch which is formed in the leaves, that will move all over the plant body in all directions, multi-direction. That's why transport of water in the plant body is mostly by passive and less by active transport, that is by transpiration and ascent of sap. With this we will conclude the transport in plants lesson. Thank you.